హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీదీప్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ వచ్చేసి మన వీడియోలో బెండకాయ ఫ్రై చేసుకుంటున్నాం. దీన్ని కొంచెం మసాలా వేసుకుని ఎలా చేసుకోవాలో ఈజీగా నేను చెప్తాను. మనకి మార్నింగ్ టైం పిల్లలకి లంచ్ బాక్స్లోకి చాలా ఈజీగా చేసుకోవడానికి ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది. ఒక 10 నిమిషాల్లో అయిపోయినట్టు అయిపోతుంది అనమాట. దీనికోసం మనం కొన్ని బెండకాయలు తీసుకోవాలి. ఈ బెండకాయలు మనం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. మీకు ఇష్టమైతే చీరికల్లో కూడా చేసుకుని వండుకోవచ్చు అనమాట. నేనైతే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటున్నాను. ముందుగా బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకొని అందులో కొంచెం మినపప్పు, జీలకర్ర, కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బెండకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. పోపులోకి నేను ఓన్లీ మినపప్పు, జీలకర్ర, కరివేపాకే వేసానండి. ఎండుమిర్చి కానీ వెల్లుల్లిపాయ కానీ నేను యాడ్ చేయలేదు. ఎందుకంటే మనం ఇది మసాలాలో వేసుకుంటాం కాబట్టి ఇందులో అంత అవసరం ఉండదు. కావాలి అనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. కారం ఎక్కువైపోతుందేమో అని చెప్పి నేనైతే యాడ్ చేయలేదు. పిల్లలు అంతగా కారం తినరు కాబట్టి కొంచెం చూసుకుని వేసుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత మూత పెట్టేసుకోండి. ఈలోగా మనం పల్లీలు వేయించుకుందాం. మన మసాలాలకి పల్లీలు కావాలి. ఈ బెండకాయ ఎప్పుడు వేగేలోగా ఈ పల్లీలు కూడా వేగిపోతాయి అన్నమాట. రెండు పనులు ఒకేసారి అయిపోతాయి. పల్లీలు అయితే వేగిపోయినాయి. తర్వాత మూత తీసుకుని ఒకసారి బెండకాయ వేపుడు చూడండి. ఇలాగా వాటర్ కింద వచ్చేస్తుంది కదా. బెండకాయ జిగురు ఎక్కువ, వాటర్ కంటెంట్ ఎక్కువ మొన్ని ఇలా జిగురుగా వస్తుంది. ఎవరికైనా కొంచెం వేపుడు వేయాలన్నా కూడా కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది. అలాంటప్పుడు ఇందులోకి ఒక చిన్న చిట్కా ఉంది. బెండకాయలు యాడ్ చేసిన 10-15 నిమిషాల తర్వాత మనకి ఇలా జిగురుగా బంకగా వస్తాయి కదా. ఇలా వచ్చిన తర్వాత ఒక స్పూను పసుపు తీసుకుని దీని మీద వేయండి. ముందుగానే వేసుకుంటే ఇలా పసుపు మనకి ఇందులో ఉన్న జిగురు చాలా మట్టుకు తగ్గిపోతుంది. ఇలా పసుపు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. మొత్తం అంతా కలిసేలా కలిపేసుకుని మూత పెట్టేసుకుని ఒక 10 నిమిషాలు అలా వదిలేస్తే బెండకాయల్లో ఉన్న జిగురు చాలా మట్టుకు పోతుందన్నమాట. అంత జిగురుగా అయితే ఉండదు. ఇంకా లైట్గా కొంచెం జిగురు ఉంటుంది కానీ అంతగా ఉండదు. ఒక మిక్సీ జార్లోకి వేయించి పెట్టుకున్న పల్లీలు, వెల్లుల్లి, కారం తీసుకుని ఇలా పొడిలా చేసుకోవాలి. ముందుగా పల్లీలు మిక్సీలో వేసుకుని పొడి చేసేసుకున్న తర్వాత వెల్లుల్లి, కారం వేసుకుని తర్వాత మూడు కలిపి మిక్సీ కొట్టుకోవాలి. లేదంటే జిగురుగా అంటుకుపోతుంది మిక్సీ. ఇంకా వేపుడు ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఇలా మధ్యలో మూత తీసుకుంటా కలుపుకుంటూ ఉండండి. బెండకాయని డీప్ ఫ్రై కూడా చేసి వేపుడు కింద వేసుకోవచ్చు. కానీ అలా చేయడం వల్ల ఇందులో ఉన్న విటమిన్స్, పోషకాలు అన్నీ పోతాయి అన్నమాట. దానికన్నా ఇలాగ వెజిటేబుల్స్ని 50% కుక్ అయ్యేదాకా ఉంచుకుని చేసుకోవడం చాలా బెస్ట్ అన్నమాట. ఏ వెజిటేబుల్ అయినా 50% మాత్రమే కుక్ చేసుకోవాలి. నాన్ వెజ్ అయితే 100% కుక్ చేయాలన్నమాట. ఇంకో చిన్న ఇన్ఫర్మేషన్ నేను చెప్తాను. ఇప్పుడు మనం ఫ్రై కోసం పెట్టుకున్న మసాలా పొడి ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ మహారాష్ట్ర వాళ్ళు చపాతీలో వేసుకుని తింటారనమాట. అంటే లాంగ్ జర్నీస్ అలా వెళ్ళినప్పుడు ఇలా కూరలు గట్ట పెట్టుకుంటే పాడైపోతాయి, నిల్వ ఉండవు కాబట్టి ఈ మసాలా పొడి ఏదైతే ఉందో దాన్ని చపాతీలో వేసుకుని తింటారనమాట. ఈ పొడి ఎన్నాళ్ళు ఉన్నా కూడా పాడైపోదు. మనం ఇప్పుడు వేసుకున్న వేపుల్లోకి మనం పొడి చేసి పెట్టుకున్న మసాలా పొడి కలుపుకోవాలి. ఇందాక ఉప్పు వేయలేదు కదా, ఇప్పుడు మనం ఉప్పు యాడ్ చేసుకుందాం. తగినంత ఉప్పు యాడ్ చేసుకోండి. మసాలా పొడి యాడ్ చేసుకున్న తర్వాత బాగా కూర అంతా కూడా కలిసేలాగా మొత్తం కలిపి దీన్ని ఒక 5 నిమిషాల పాటు, ఎక్కువసేపు వద్దు, 5 అంటే 5 నిమిషాల పాటు వేగనివ్వండి, సరిపోతుంది. అంతేనండి, మన టేస్టీ ఫ్రై రెడీ అయిపోయింది. బెండకాయ ఫ్రై ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఫ్రై టేస్ట్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఓన్లీ చపాతీలోకే కాకుండా రైస్లోకి, మనం పప్పు గట్ట వండుకున్నప్పుడు పప్పులోకి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే ఈ ఫ్రై మా అమ్మాయి లంచ్ బాక్స్లోకి అని చెప్పేసి చేశాను, చపాతీతో పాటు తినడానికి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. మరో కొత్త వీడియోతో మంచి వంటలతో మళ్ళీ కలుద్దాం.